చంద్రబాబు హయాంలో 25,000 కోట్ల లిక్కర్ కుంభకోణం చేసి లిక్కర్ డాన్గా చంద్రబాబు మంచి బిరుదు పొందారని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శించారు. ఆసిలిమెట్ట కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి 4వ తేదీన జరగనున్న వెన్నుపోటు దినం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ఏడాదికి 5,000 కోట్ల రూపాయలు చొప్పున బాబు అవినీతికి పాల్పడ్డానని స్వయంగా కాగ్ రిపోర్టులు బయటపెట్టిందన్నారు. ఈ డబ్బు మొత్తం చంద్రబాబు జేబులోకి వెళ్లిందని ఆరోపించారు. ఈ స్కామ్లో బెయిల్ మీద ఉన్నారని, నేడు అదే కోవలో కూటమి ప్రభుత్వంలో ఊరూరా బెల్ట్ షాపులు పెట్టి ఇష్టానుసారంగా రేట్లు పెంచారని ఆరోపించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని ఆపకుండా పేదల్ని ఆదుకున్నారన్నారు. ఏడాది పాలనలోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న చంద్రబాబును ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్ అమలు కాని హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. నాడు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి 2024 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఇచ్చిన ఏ హామీలు కూడా అమలు చేయకపోగా వారి ఆత్మాభిమానంపై దెబ్బ కొడుతున్నారని దుయ్యబట్టారు. జూన్ 4వ తేదీన జరగనున్న వెన్నుపోటు దినంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను చూపించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజలు నమ్మలే, ఎప్పుడు నమ్మలే. ప్రతిసారి ఏదో అబద్ధం చేసి, ప్రతిసారి కూడా ఏదో పార్టీతోడేమో కూటమి చేసి గద్దెనెక్కాడే తప్ప అతని ఇండివిజువల్ ఇమేజ్తో మాత్రం ఎప్పుడు కూడా గెలవలే. ఆఖరికి మహానాడులో కూడా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆ మహానుభావుడు పెద్ద ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కూడా అబద్ధాలు బ్రతికుండేటప్పుడు ఎప్పుడు కూడా అతను నోటి నుంచి అబద్ధం వచ్చేది కాదు. అలాంటి మహానుభావుడితో అబద్ధాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పించారన్నమాట. చీ కొట్టారు తెలుగుదేశం కార్యకర్తలు కూడా. ప్రతి దగ్గర బ్యాక్ స్టాబింగే. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావుని బ్యాక్ స్టాబ్ చేశారు. ప్రధానమంత్రి అవుతున్న స్టేజ్లో, మన ఆంధ్ర రాష్ట్ర గౌరవం నిలబెట్టే స్టేజ్లో అతన్నేమో స్టాబ్ చేశారు, హత్య చేశారు, మానసిక హత్య చేశారన్నమాట. మరి 2014-19 గెలిచింది. అప్పుడేం ప్రమాణం చేశారు? రైతు రుణమాఫీ అన్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. అన్నా, రైతు రుణమాఫీ అంటుంది తెలుగుదేశం, మనం కూడా రైతు రుణమాఫీ ఇద్దామని అంటే చేయలేని హామీలు చెయ్యొద్దు అని చెప్పేసి ఆ మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారన్నమాట. సో ఆ ఒక్క మాటకి కట్టుబడి జరగలేనివి జరుపుతానని చెప్పేసి చెప్పడానికి నోరు రాక ఆ రోజు 2014-19 ఓటమి చెందడం జరిగింది. ప్రజల్ని మళ్ళీ వంచాడు చంద్రబాబు నాయుడు, మళ్ళీ బ్యాక్ స్టాప్ చేశారు. 2019లో ప్రజలు 150 సీట్లేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓటమి చెందలే. ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మేము ఓటేసామని అంటున్నారు. మరి ఏదో రకంగా జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే అతని విషయాలు మనం కొన్ని చెప్పుకోవాలి. ఆక్సిజన్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ లిబర్టీ అంటారన్నమాట బాబాసాహెబ్ అంబేద్కర్. ఆక్సిజన్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ లిబర్టీ. క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఈజ్ డెమోక్రసీ. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి. ఆ డెమోక్రసీని ఇస్తున్నాను అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారన్నమాట. ఈరోజు అసెంబ్లీలో క్వశ్చన్ చేయడానికి ప్రతిపక్ష హోదా ఇవ్వలే. అసెంబ్లీనేమో ఒక నోటీస్ బోర్డు మాదిరిగా తయారు చేశారు ఈ చంద్రబాబు నాయుడు. వాళ్ళకుండే క్రషింగ్ మెజార్టీతో ఏమో రబ్బర్ స్టాంప్ మాదిరిగా
ఏది కావాలంటే అది పాస్ చేసుకుంటున్నారు రబ్బర్ స్టాంప్ గుద్ది. పైన క్వశ్చన్ చేద్దామంటే, గవర్నమెంట్ మీద క్వశ్చన్ చేద్దామంటే ఆ లిబర్టీని కూడా హరించి కేసులు పెడతామన్నారు. అంటే డెమోక్రసీని కూని చేస్తామన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూని చేస్తామన్నారు. ఈరోజు బాబాసాహెబ్ ఏం చెప్పారంటే, రిమూవల్ ఆఫ్ పవర్టీ ఈజ్ నాట్ జస్టర్ ఆఫ్ చారిటీ, ఇట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, ద రైట్ టు డిగ్నిటీ అండ్ డీసెంట్ లైఫ్. పోవర్టీ రిమూవ్ చేయాలి, అది ఒక నువ్వు దానం కాదు నాయకుడా. మరి అలాంటిది సంవత్సరం కాలంలో నీవు ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి? నువ్వు ఒక్క దమ్మిడి అయినా సరే పేద ప్రజలకు ఇచ్చావా, ఆదుకున్నావా? పేద ప్రజల డబ్బంతా కూడా నువ్వేమో తీసుకుని వెళ్ళి అమరావతిలో పోస్తానంటావు. నువ్వు అమరావతిలో పోస్తానంటున్నావు, అది ఎవరిది? పేద ప్రజలది. సంవత్సరం కాలంలో నేను జీడిపి ఎంత? రాష్ట్ర జీడిపి 3.8% అంట. కరోనా సమయంలో కూడా 8.9 తీసుకొచ్చిన మగాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశం జీడిపి ఏమో డబుల్ డిజిట్లో పరుగులు తీస్తూ ఉంటేనేమో నీదేమో 3.8. సిగ్గనిపించట్లేదా చంద్రబాబు నాయుడు నీకు, నీ కూటమి ప్రభుత్వంకి? మోడీ గారు మరి ఏ రకంగా ఇతన్ని వదిలేస్తా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు లేని అరెస్టులు చేస్తూ ఉన్నారు, లేని భయం క్రియేట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు హాయంలో 2014-19లో లిక్కర్ డాన్ ఎవరంటే చెప్తారు చంద్రబాబు నాయుడు అని. లిక్కర్ డాన్ చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన మీద కేసు ఉంది, దాని బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు పైన. ఏదైతే క్యాబినెట్లో 3 ఫైల్స్ మీద సంతకం పెట్టావు, క్యాబినెట్ కళ్ళు కప్పి ప్రివిలేజ్ ఫీజుని లిక్కర్ మీద రద్దు చేసావు. దానివల్ల 5,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ రావాల్సిన ఆదాయం తగ్గిందని చెప్పి కాగ్ చెప్పింది. కాగ్ నీకు వేదిక ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని నీ మీద కేసు ఫైల్ అయింది. కానీ ఇట్ ఇస్ నాట్ పొలిటికల్ వ్యాండేటా, ఇట్ ద ప్రొసీజర్ ఆఫ్ లా క్యాచింగ్ యూ. నిన్ని చట్టం అది దాని మటుకు అదే పట్టుకుంది. కానీ ఈరోజు ఏంటంటే లేని కేసులు డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమో ఇరికించాలని చెప్పి 25,000 కోట్ల రూపాయలు ఆ రోజు నీ దగ్గర అవినీతి జరిగింది, స్కాము. ఆ 25,000 కోట్ల రూపాయలు ఎక్కడికి మళ్ళీ రింగ్ రోడ్ మాదిరిగా తిరిగి ఎక్కడికి వెళ్ళింది, ఎవరి దగ్గరికి వెళ్ళింది, అది ఈరోజు తేల్చాలి.